దేవీ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం నువ్వులన్నం. అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ నువ్వులన్నం రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా ప్యాన్లోకి 1 స్పూన్ మినపగుళ్ళు వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి వీటిని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఆ వేడికి ఫ్రై చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 స్పూన్ ఉప్పు వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకి పోపు దినుసులు వేసి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా చక్కగా వేగిపోయాక చిటికెడు ఇంగువ కూడా వేసేసి కలిపేసుకుని 1 కప్పు ఉడికించి పెట్టుకున్న అన్నం, ముందుగా నూరి పెట్టుకున్న కారం, రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసేసి చక్కగా అంతా కూడా హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే కమ్మనైన నువ్వులన్నం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మిగతా ప్రసాదం రెసిపీస్ కోసం ఛానల్లో చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.